పార్వతీపురం మన్యం కురుపాంలోని గురుకుల పాఠశాలలో ఇద్దరు చనిపోవడం, మరో 120 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంపై పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. వర్షాల వల్లే జ్వరాలు విజృంభించాయని మంత్రి సంధ్యారాణి అంటే ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మండిపడ్డారు మాజీ మంత్రి పుష్పశ్రీవాణి. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది, ఫుడ్ బాగుంది, అంతా బాగానే ఉంది. అక్కడ ఏఎన్ఎం కూడా ఉన్నారు, అన్నీ జాగ్రత్తగా ఉన్నాయి. కాకపోతే పిల్లలు ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మీకు ముందే చెప్పాను, ఇంటి దగ్గర నుంచి వచ్చిన వెంటనే పిల్లల్ని మనం ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఎవరు కూడా ఆపలేరు. వాళ్ళు ఏం తిన్నారు, ఏం తాగారు అనేది మనం చేయలేం. కొన్ని జ్వరాలు వచ్చిన తర్వాత వచ్చిన కూడా 2-3 రోజుల్లో ఎక్కువ తగ్గిపోతుంటాయి. ఈసారి ఏంటంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ లాగా అయింది. వాటర్ అయితే వెరీ ప్యూరిఫై క్లియర్ అని మనకు రిపోర్ట్ వచ్చింది. అక్కడ అంత పరిసరాలు కూడా అంత చక్కగా ఉందని వచ్చింది. సిబ్బంది నిర్లక్ష్యం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. 199 గురుకులాల్లో కూడా 1.5 ఇయర్గా ఎటువంటి మెయింటెనెన్స్ కూడా ఈ ప్రభుత్వం చేయట్లేదు. వాటర్ కానీ, అదేవిధంగా శానిటేషన్ కానీ, స్కూల్స్లోని డార్మెటరీలో ఉన్నటువంటి ఫ్యాన్స్, ఎనీ ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ 1.5 ఇయర్గా లేదు. ఇంకొకటి 3 నెలలుగా శానిటేషన్ వర్కర్స్కి కనీసం జీతాలు లేవు. వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు. ఈరోజు కేవలం శానిటేషన్ లోపం వల్ల, ఈరోజు కేవలం అక్కడ ఉన్నటువంటి వాటర్ కంటామినేషన్ వల్ల పిల్లలు చనిపోవడం జరిగింది. మంత్రి గారు ఏమంటున్నారండి, మేము దోమతెరలు ఇచ్చేస్తున్నాం, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చేసాం, దోమతెరలు ఇచ్చేసాం అంటున్నారు.